వాతం, నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ కు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాధ్యతలు పెరిగినాయి, పని పెరిగింది. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కడో ఒకసారి ఒక కరేపాకులా వాడుకుంటూ వచ్చారన్నమాట. పార్టీ ఘోర పరాజయం తర్వాత కర్నూలు జిల్లా బాధ్యతలు మీకే అప్పగించడానికి కారణం ఏంటి అసలు? అధికారంలో లేనప్పుడు స్ట్రాంగ్ లీడర్లను పెడతారు. వైనాట్ 175 అన్నప్పుడు ప్రతి నియోజకవర్గం కూడా కీలకమే కదా. ఇంత ఘోరంగా ఓడిపోతారని అనుకున్నా. హఫీజ్ గారిని తప్పించి ఇంతియాజ్ అహ్మద్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? ఆయనకు టికెట్ ఇస్తే సీటు పోతుంది మైనార్టీ కిందని. ఇంతియాజ్ కూడా వాళ్ళ మామ డాక్టర్ ఇస్మాయిల్ గారు, ఆయనకు మంచి పేరు ఉంది. మా తాత నేతులు తాగారు, మా మూతులు నాగండి అని అంటే ఇప్పుడు అది సామెత ఇప్పుడు మనకు వర్తిస్తుందంటారా? ఎటువంటి గుడ్ విల్ లేని ఇంతియాజ్ అహ్మద్ని ఎలా తీసుకొచ్చారు ఇక్కడికి? అంటే ఫ్రెష్ క్యాండిడేట్ అయితే నెగిటివ్ ఉండదు అనేది ఒకటి ఆలోచన. కమ్యూనిటీ ఉంది, అందులో అయిన షేకులు. రెడ్లలో కూడా మొరుసు కాపులు, పోకనాటి, పెడకంటి, కోడిదా ఇట్లా చూసి వచ్చు కదా. రెడ్లకి రెడ్ అంటే రెడ్డికి ఇచ్చేస్తారు కదా. అంటే రెడ్డిలలో ఇన్ని సబ్ క్యాస్ట్లు ఉన్నాయనేది కూడా తెలియదు ఎవరికి, చాలా మంది తెలియదు. రెడ్డి అంటే రెడ్డి పైన ఉంటాడు కాబట్టి వాళ్ళ సబ్ కాస్ట్ గురించి తెలుసుకోకూడదు. మైనారిటీ కింద ఉంటాడు కాబట్టి వాళ్ళ సబ్ కాస్ట్ గురించి. హఫీజ్ ఖాన్ ఓడిపోతాడు, నేను ఎలాంటి పరిస్థితుల్లో సహకరించను డైరెక్ట్ గా చెప్పారు మీరు పార్టీ అధిష్టానం. చెప్పినాను. మరి ఇంతియాజ్ అహ్మద్ మీకు సహకరించినా ఓడిపోయారు కదా. నేను ఒక్కనే కాదు, రాష్ట్రం అంతా పోయింది. ఒకటి కాదు. ఈ రోజు కర్నూలు నియోజకవర్గం దిక్కులేని ఒక అనాథ బిడ్డలా తయారైపోయింది. భూ కబ్జాలకు చేస్తున్న అధికారులు స్పందించడం లేదు. ఒక అది పక్కన పెడితే సి క్యాంప్ సర్కిల్లో నట్టిన రోడ్డున కాంప్లెక్స్ కడుతున్నారు. అక్కడ దాని మీద ఎవరు స్పందించలేదు. మేయర్ నేను చేతులు ఎత్తేసాను బాబు, నేనైతే ఏం చేయలేని చేతులు ఎత్తాడు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మీ కార్యకర్తలపై దాడి చేసింది ఎవరు? 2029కి మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏ నియోజకవర్గం కూడా కేటాయించలేదన్నమాట. చివరి నిమిషంలో అంతా తూచంటే ఏం పరిస్థితి మీది? ఏది అడిగినా ఇవ్వాల్సింది. గతంలో మీ నాన్నగారు ఉన్నప్పుడు ఏ పార్టీ కష్టాల్లో ఉన్నా కూడా ఎవరు అవతల ఒక పెద్ద కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అట్లా నిలబడినప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారిని వచ్చి రిక్వెస్ట్ చేసుకొని ఆయన కాదన్నా బలవంతంగానైనా తీసుకొని నిలబెట్టేవాళ్ళు ఉంటారు. అంత డిమాండ్ ఉంది ఎస్వి కుటుంబానికి అప్పట్లో. అలాంటి కుటుంబం ఈరోజు ఒక నియోజకవర్గ టికెట్ కోసము ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. 2014లో ఆయన అంత నమ్మకంగా టికెట్ ఇచ్చినా మీరు ఆయన ఆ రోజు పంగనాలు పెట్టారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో ఎస్వి మోహన్ రెడ్డి గారి పైన పూర్తి స్థాయిలో నమ్మకం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ మీకోసం అడుగుతున్నారా, మీ భార్య విజయ్ మనోహర్ గారి కోసం అడుగుతున్నారు? ఇంట్లో గలాట పెట్టారు. సెకీ ఒప్పందము, అదాని ఇష్యూ పైన మీ కామెంట్ ఏంటి? అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు సెకీ దసరాపై నేను సంతకం చేయలేదు, నా డిజిటల్ సంతకం కూడా వాళ్ళే చేసుకున్నట్లున్నారు, అర్ధరాత్రి నన్ను లేపు సంతకం పెట్టమంటే నేను పెట్టనన్నాను. ఆయన నిన్న కూడా ఆయన మాట్లాడేది నేను. సొంత సోదరు వైఎస్ షర్మిల గారు కూడా సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు కదా. సిబిఐ కాకుంటే ఈడీతో. కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు 165 కోట్లు బొక్కేశారు. దానికి శాంక్షన్ చేసింది ఎంత? 160 కోట్లు. అంటే 160 కోట్లు బిల్లు తీసుకొని చెక్కు రాసుకోనికి సొంత డబ్బులా? మీ మేనకోడలు అఖిల ప్రియ గారు విజయ డైరీలోకి వెళ్ళి ఎలా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టకుండా జగన్ గారి ఫోటో ఎలా పెడతారంటూ ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా కాలంలో పడేశారంటూ రాద్ధాంతం చేశారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు. ఆయన మనతో ఉన్నారు. అయితే ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేసింది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. నమస్తే మోహన్ రెడ్డి అన్న. జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అధ్యక్ష బాధ్యతలు ఎంజాయ్ చేసేది ఉండదు, బాధ్యత కంట బాధ్యతలు పెరిగినాయి, పని పెరిగింది. అంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కడో ఒకసారి ఒక కరేపాకులా వాడుకుంటూ వచ్చారనమాట. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పంపించి మీ సేవలను వినియోగించుకుంటూ ఒక కరేపాకులా వాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు పార్టీ ఘోర పరాజయం తర్వాత కర్నూలు జిల్లా బాధ్యతలు మీకే అప్పగించడానికి కారణం ఏంటి అసలు? అంటే కరేపాకు లాగా అనేది ఏం లేదు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఇన్ఛార్జి అవసరమని అక్కడ పంపించినారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో సక్సెస్ఫుల్ గా చేశాము. తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ చూసుకొని దాన్ని పెట్టినాడు. ఎప్పుడైతే ఆయన ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తానే వచ్చినాడు, బాధ్యతలు అప్పచెప్పినాడు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు అందరినీ సమన్వయం చేసుకొని ఏదైనా ఎదుర్కొండేటువంటి కొద్దిగా స్ట్రాంగ్ పీపుల్ కావాలనే దాంట్లోనే
ఒక కర్నూలు జిల్లానే కదా అన్ని జిల్లాలలో కూడా మోస్ట్ ఆఫ్ 75% మాజీ మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అట్లా తీసుకుంటూ వచ్చినారు. అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంత స్ట్రాంగ్ లీడర్ లేకుండా జస్ట్ ఒక కన్వీనర్ లాగా పనిచేసేటోళ్ళునే సరిపోతారు. అధికారంలో లేనప్పుడు అందరికీ భరోసా ధైర్యం కల్పించడము, అవసరమైతే పోరాటం చేసేదానికి సిద్ధం ఉండడము, అటువంటి వాళ్ళు కావాలనే దాంట్లో ఇప్పుడు అధికారం లేనప్పుడు స్ట్రాంగ్ లీడర్లను పెడతారు. సరే, ఎన్నికల సమయంలో సర్వే నిర్వహిస్తే పత్తికొండ నియోజకవర్గంలో కూడా పార్టీ గెలుపు చాలా కష్టంగా కనిపిస్తోందని సంకేతాలే వచ్చాయి. కర్నూలులో కూడా అలాగే వచ్చిందనమాట. ఆ సమయంలో మీలాంటి ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్న లీడర్స్ని కాకోకుండా ఉన్న వాళ్ళకే టికెట్ ఇచ్చారు. కర్నూలు అయితే అసలు పరిచయమే లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ అకామిడేట్ చేశారు. మరి ఆ రోజు లేని నమ్మకము ఈ రోజు ఎందుకు వచ్చింది మీ పైన? అంటే ఆ రోజు పత్తికొండ అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంది, ఆమెను మార్చడం బాగుంటుంది అనుకున్నారు. కర్నూలులో మైనారిటీ పాపులేషన్ ఉంది, స్టేట్లో ఒక 6 మైనార్టీలకు ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్లో కర్నూలు హైయెస్ట్ మైనారిటీ పాపులేషన్ ఉంది కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్లో అది ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు, మీరు కర్నూలులో చాలా స్ట్రాంగ్ ఉన్నారు, మీకు టికెట్ ఇస్తే కనుక డెఫినెట్గా గెలుస్తారు, కానీ మనం క్యాస్ట్ ఈక్వేషన్ పాటించాల్సి వస్తుంది, వాళ్ళకి తగిన సీట్లు ఇవ్వాలి కాబట్టి ఒక్కసారికి అడ్జస్ట్ కాండి అన్న, నెక్స్ట్ పోటీ చేదురు, పార్టీ అధికారంలోకి వస్తే మీకు సముచిత స్థానం ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సరే, పార్టీ కోసం కొన్నిసార్లు మనం కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. వై నాట్ 175 అన్నప్పుడు ప్రతి నియోజకవర్గం కూడా కీలకమే కదా. డెఫినెట్ మీరు గెలుస్తారు, మాకు సర్వేలో తేలింది, కానీ అక్కడ ఈక్వేషన్తో ఇస్తున్నామంటే ఆ ఈక్వేషన్తో ఓడిపోయే అవకాశాలు ఉంటాయి, ఎలా ఇస్తారు? వై నాట్ 175 అంటూ ఉన్నారు కదా. మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మామూలుగా జగనన్న పథకాలు ఇవన్నీ ఉంటాయి, వీటన్నిటిని పెట్టుకొని గెలిచే అవకాశాలు ఉంటాయి అనేది అనుకున్నాడు. మరి ఇంత ఘోరంగా ఓడిపోతారని అనుకున్నారు. ఘోరంగా ఓడిపోతారు ఒప్పుకున్నారు. అదే కదా, ఒప్పుకోవాల్సిందే. ఇక మైనార్టీస్ ఎక్కువగా ఉన్నారని అంటున్నారు మీరే. మరి అదే మైనార్టీకి చెందిన హఫీజ్ ఖాన్ తప్పించి ఇంతియాజ్ అహ్మద్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? అంటే హఫీజ్ ఖాన్ ఒక 5 సంవత్సరాలలో ఆయన గుడ్ విల్ సంపాదించుకోలేకపోయినారు. ఆయనకు టికెట్ ఇస్తే సీటు పోతుంది మైనార్టీ కిందని జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతియాజ్ కూడా ఈ ప్రాంతానికి కొత్త ఏం కాదు, కర్నూలులో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కన్నా రెగ్యులర్గా వచ్చేవాడే. వాళ్ళ మామ డాక్టర్ ఇస్మాయిల్ గారు, ఆయనకు మంచి పేరు ఉంది, ఆయన గుడ్ విల్ క్యారీ అవుతుంది అనేది ఒకటి ఆలోచించారు. మా తాత నేతులు తాగారు, మా మూతులు లాగండి అంటే ఇప్పుడు అది సామెత ఇప్పుడు మనకు వర్తిస్తుందంటారా? అంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఇస్మాయిల్ డాక్టర్ గారితో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కావచ్చు, ఆ ఫ్యామిలీ లెగసీ ఏమన్నా పనిచేస్తుంది అనుకున్నారు, పని చేయలేదని తెలిసిపోయింది. ఆయన పీపుల్స్ మ్యాన్, డాక్టర్గా చాలా పేదవారికి ఒక 10 రూపాయలకే వైద్యం అందించే డాక్టర్ ఆయన. ఇది వేరు, ఈయన ఐఏఎస్. బ్యూరోక్రాట్కి ప్రజలకు ఎలాంటి సంబంధాలు మీకు తెలుసు. ఐఏఎస్లు ప్రజలతో ఎలా ఉంటారనేది కూడా చాలా తక్కువ మందే ప్రజలతో మమేకమై ఉంటారు. చాలామంది ఐఏఎస్లు ప్రజలతో అంటి ముట్టినట్లు ఉంటారు, వాళ్ళ స్థాయి మీకు తెలుసు. మరి ఇంతియాజ్ అహ్మద్ మన హఫీజ్ ఖాన్ గుడ్ విల్ సంపాదించుకోలేకపోయారంటే ఎటువంటి గుడ్ విల్ లేని ఇంతియాజ్ అహ్మద్ని ఎలా తీసుకొచ్చారు ఇక్కడికి? అంటే ఫ్రెష్ క్యాండిడేట్ అయితే నెగిటివ్ ఉండదు అనేది ఒకటి ఆలోచన. పార్టీ వేవ్ ఉంది, నెగిటివ్ ఉండదు, కమ్యూనిటీ ఉంది, అందులో అయిన షేకులు అనేటువంటిది ఒక కాన్సెప్ట్. ఇందులో కూడా మళ్ళీ షేక్స్ పఠాన్స్ అనేది బాగా ఉంది. పఠాన్స్ తక్కువ స్ట్రెంగ్త్ ఇడ, అంటే వాళ్ళ నెంబర్ వచ్చేసి ఒక 5,000 అట్లా ఉంటుంది. రిమైనింగ్ 80,000-85,000 షేకులు సయ్యదులే ఉంటారు. అలాంటప్పుడు మైనార్టీస్లో షేకులు సయ్యదులు పఠాన్లను చూస్తున్నారు కదా, రెడ్లలో కూడా మొరసు కాపులు, పోకనాటి, పెడకంటి, కోడిదా ఇట్లా చూసి వచ్చు కదా. రెడ్లకి రెడ్ అంటే రెడ్డికి ఇచ్చేస్తారు కదా. అంటే రెడ్డిలలో ఇన్ని సబ్ క్యాస్ట్లు ఉన్నాయనేది కూడా తెలియదు ఎవరికి, చాలా మంది తెలియదు. రెడ్డి అంటే రెడ్డి పైన ఉంటాడు కాబట్టి వాళ్ళ సబ్ క్యాస్ట్ గురించి తెలుసుకోకూడదు, మైనార్టీ కింద ఉంటాడు కాబట్టి వాళ్ళ సబ్ క్యాస్ట్ గురించి తెలుసుకోవాలి, అంతే కదా. కాదు అంటున్నా నేను, రెడ్డి కదా, రెడ్డి అమ్మో రెడ్డి సబ్ క్యాస్ట్ తక్కువ సబ్ క్యాస్ట్లు ఉంటాయి, వాళ్ళవి 3 సబ్ క్యాస్ట్లే. మీలో కూడా చాంతాడంత ఉన్నాయండి, చెప్పాను చెప్పేది, వాళ్ళది 3 సబ్ క్యాస్ట్లే. చిత్తూరు జిల్లా తంబాలపల్లిలో కొట్టుకుంటుంటారు మొరుసు కాపులు, పోకనాటులు, చాలా ఎక్కువ. పెడకంటి, పోకనాటి, మోటాటి, నెరవాటి అనేది ఇక్కడ కూడా అంటారు. కానీ ఎప్పుడు రెడ్డిస్లో సబ్ క్యాస్ట్ అనేది ఎప్పుడు బయటికి వచ్చి ఈయన ఫలానా అనేది చాలా తక్కువ మంది తెలుస్తుంది. పెళ్ళిళ్ళు కూడా చేసుకునేటప్పుడు ఆ డిఫరెన్స్ చూడరు. రెడ్డికి వర్తించని సబ్ క్యాస్ట్ మైనార్టీకి ఎందుకు వర్తిస్తుందండి? అంటే మైనార్టీలలో వీళ్ళు ఎక్కువ ఉండారు, మోస్ట్ ఆఫ్ ఉండే 3 కమ్యూనిటీలు, దానిలో పఠాన్లోకి ఒకసారి అవకాశం ఇచ్చినాం, ఈసారి సయ్యదులు వీళ్ళకి ఇస్తే బాగుంటుందని.
అంటే నెగిటివ్ తెచ్చుకున్నారు, ఇలా నెగిటివ్ లేదు. సరే, మైనార్టీలు ఆలోచిస్తారు, సబ్ కాస్ట్ విషయంలో మైనార్టీలు మీరే ఆలోచించుకోండి. ఓకే, మా విషయం చెప్తే వాస్తవం అయితే ఒప్పుకోవడం లేదు మోహన్ రెడ్డి గారు, పైన మాట్లాడుతున్నారు. హఫీజ్ ఖాన్ టికెట్ ఇస్తే నేను సహకరించే పరిస్థితే లేదు, హఫీజ్ ఖాన్ ఓడిపోతాడు, నేను ఎలాంటి పరిస్థితుల్లో సహకరించను, గత ఎన్నికల్లో సహకరించాను, ఎలా సహకరించలేదని చెప్పారైనా, ఈ ఎన్నికల్లో నేను సహకరించను, ఇది డైరెక్ట్ గా చెప్పారు మీరు పార్టీ అధిష్టానంతో. చెప్పినాను. ఓకే, చెప్పారు కదా, ఒప్పుకుంటున్నారు. నేను సహకరించలేను, నాకు ఆయనకు సరిగా లేదు కాబట్టి నేను సహకరించలేను. పోయినసారి ఆర్ట్ఫుల్ గా చేసినాను, తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టే నేనేం చేయలేదని చెప్పినాడు, ఇప్పుడు చేసిన అంతే కదా. కాబట్టి ఆయనకు సహకరించలేను, మీరు ఎవరైనా ఫ్రెష్ క్యాండిడేట్ని పెడితే నేను అవుట్ రైట్ పనిచేస్తాను అని చెప్పాను. మరి ఇంతియాజ్ అహ్మద్ మీకు సహకరించినా ఓడిపోయారు కదా. అంటే నేను ఒక్కనే కాదు, రాష్ట్రం అంతా పోయింది, కర్నూలు ఒకటి కాదు, రాష్ట్రం అంతా పోయింది. మీరు సహకరించను అన్నారు. ఎస్వి మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు ఇక్కడ, మరి ఇంత బలమైన నాయకుడు సహకరించిన ఇంతియాజ్ అహ్మద్ ఎందుకు ఓడిపోయారు? అంటే బలమైన నాయకునికి ఓటేసేది వేరు, బలమైన నాయకుడు చెప్తే ఓటేసేది వేరు. ఓకే, ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఆ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. నాయకుడిని చూస్తే ఈయన రేపొద్దున అనుకుంటాడు చేస్తాడు అనేది మొదటి నుంచి ఉండేటువంటిది ఉంటుంది. ఎవరికో భయం అంటే కనుక అప్పుడు వాళ్ళకు ఓన్ ఛాయిస్ కూడా వస్తుంది, ఇక్కడ ఓన్ ఛాయిస్ ఉండదు. ఈరోజు అంటే పార్టీ అధిష్టానం ఆ రోజు హఫీజ్ ఖాన్ని పక్కన పెట్టి ఎస్వి మోహన్ రెడ్డి గారి డిమాండ్ మేరకు ఇంతియాజ్ అహ్మద్ గారిని తెర మీదకి తెచ్చి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఓటమి పాలైంది. ఈరోజు కర్నూలు నియోజకవర్గం దిక్కులేని ఒక అనాథ బిడ్డలా తయారైపోయింది. ఎందుకు నేను ఉండా కదా. మీరు జిల్లా అధ్యక్షుడు, కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీరు కాదు, మీరు కర్నూలులో కాపురం ఉండొచ్చును కాక, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మీరు. కర్నూలు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరు, మీరా ఇంతియాజ్ అహ్మద్? ఇప్పుడు ఇన్ఛార్జీలు అనేది ఎక్కడ ఎవరికి ప్రకటించినది లేదు. ఓడిపోయిన ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ఆయన ఓడిపోయినాడు కాబట్టి ప్రస్తుతానికి ఆయన ఎక్కడ ఈ రోజు అంబేద్కర్ విగ్రహావిష్కరణ పూలమాల వేయాలని మీరు పోయారు ఈ రోజు, మరి ఇంతియాజ్ అహ్మద్ వచ్చారా? ఆయన ఊర్లో లేడు, చాలా చోట్ల ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. ఆలూరు ఎమ్మెల్యే ఊర్లో ఉన్నాడు. పార్టీ ఒక కార్యక్రమం పిలుపునిచ్చేప్పుడు కానీ పార్టీ కార్యక్రమం ఏదైనా ఉన్నా 10 మందిని పోగేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జ్ పై ఉంటుంది. ఆ పార్టీ కార్యక్రమానికి వెళ్లే హక్కు జిల్లా అధ్యక్షుడికి ఉంటుంది. మీరు జిల్లా అధ్యక్షుడిగా వెళ్తారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాదు. మరి ఇంతియాజ్ అహ్మద్ ఎక్కడ? దిక్కులేని ఒక అనాథ బిడ్డను వదిలేసినట్లు వెళ్ళిపోయారు. ఆయన ఓడిపోయాను, ఇంకా నాకు పని లేదు, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? జిల్లా అధ్యక్షుడిగా ఎక్కడ గ్యాప్ ఉందో అది ఫిల్అప్ చేయాల్సిన బాధ్యత ఉంది. రెండోది కర్నూలు వచ్చేసి నేను ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసినాను, మొదటి నుంచి కర్నూలులో ఉన్నాను. ఇక్కడ ఎవరున్నా లేకుండా ఆ లోటు లేకుండా చూసుకుంటే బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా వాళ్ళకు కూడా ఎవరున్నా లేకుండా మోహన్ రెడ్డి అని అన్నాడనే నమ్మకం ఉంది. ఎన్నో బాధ్యతలు మీ పైన పెట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీరు పత్తికొండ నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యక్రమం ఉంటుంది, అక్కడికి ఆహ్వానిస్తారు మీరు జిల్లా అధ్యక్షుడు, మీరు అక్కడికి వెళ్ళాలి. అదే ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది. మరి 2 పడవల ప్రయాణం ఎలా చేస్తారు మీరు? ఇక్కడ మా వాళ్ళతో చేపిస్తాను, అక్కడ ఇంపార్టెన్స్ ఉందంటే అక్కడికి వెళ్తాను. పార్టీ కార్యకర్తలు చేయడం వేరే, తల్లిదండ్రులు లేకుండా పిల్లలు చేసుకుంటారు చూడండి, పాప అనాథ బిడ్డల్లాగా బిక్కుబడి చేసుకుంటారు చూడండి, అట్లుంటుంది అనమాట. ఎలా నిర్వహిస్తారు అలా కార్యక్రమాలు? అంటే పార్టీ అధిష్టానం ఆలోచించడం లేదా? ఆలోచిస్తారు. ఆయన కనుక రెగ్యులర్గా వచ్చి యాక్టివ్గా లేకుంటే మళ్ళీ ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారు. మీకు టికెట్ ఇవ్వలేదు, మీ మీద నమ్మకం ఉందో లేకనో టికెట్ ఇవ్వలేదు, ఇంతియాజ్ అహ్మద్కి ఇచ్చారు, ఆయన పరారు ప్రకృతిని. ఓకేనా? అదే హఫీజ్ ఖాన్ అన్న ఇచ్చి ఉంటే ఓడినా అందుబాటులో ఉండేవాడే కదా. ఇప్పుడు ఆయన టికెట్ ఇవ్వకుండా, నాకు టికెట్ ఇవ్వకుండా నేను కర్నూలులోనే ఉండే కదా. ఓకే, ఆయన కూడా ఇక్కడ అంటే కనుక మంచిదే. ఆయన కూడా హైదరాబాద్. మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ కర్నూలులో ఉంది, హఫీజ్ ఖాన్ గారు ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉంటుంది. కనీసం ఎలా నాకు టికెట్ లేదు, నన్ను పక్కన పెట్టేశారు, ఫ్యామిలీతో గడుపుతామని ఆయన ఫ్యామిలీతో ఆడు ఉంటారు. ఉండేవారు కదా, ఫ్యామిలీ ఇక్కడే పెట్టుకుంటారు నుంచి ఆడే కదా, పిల్లల చదువులు వాటి కోసం. ఓకే, అంతేగాని ఇప్పుడు మీరు హఫీజ్ ఖాన్ కలిసిపోలేదా? కలిసేది ఉంది, పార్టీ కార్యక్రమాలలో కలుస్తుంటాము, ఏదన్నా హలో అంటే హలో. మీరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత హఫీజ్ ఖాన్ కర్నూలుకు రావడమే మానేశారంట. అంటే కర్నూలుకు రావడం కాదు, మీ ముఖం చూడడానికి కూడా ఇష్టం లేదు ఏం కదా హఫీజ్ ఖాన్కి? అడగండి ఆయన. ఏంటి మీకు ఆయనకు అంత బద్ధ శత్రుత్వం ఏమీ లేదు. ఇప్పుడు బాగున్నప్పుడు కలిసి ఉంటాము, సరిగా లేనప్పుడు ఇంతకుముందు 5 సంవత్సరాల యాటిట్యూడ్తో మనస్పర్ధలు వచ్చినాయి. ఇప్పుడు మీతో బాగా క్లోజ్గా ఉన్నాం కాబట్టి ఇంటికి వస్తా అంటే రమ్మన్నాము. ఓకే, మీరు రాకుంటే నేను పిలుచుకొని వచ్చుకోలేను కదా. అంటే నన్ను తెలుసు రమ్మన్నారు, ఒక జర్నలిస్ట్ గా రమ్మన్నారు, నన్ను మీకు తెలుసు కాబట్టి రమ్మన్నారు. ఈరోజు కర్నూలు కార్పొరేషన్ ఇంకా వైసీపీ చేతుల్లోనే ఉంది కదా. మన సర్వసభ సమావేశంలో మీ కార్పొరేటర్ ఒకటే గగ్గోలు పెట్టారు, కార్పొరేషన్లో ప్రభుత్వ భూములన్నీ కబ్జాకు గురవుతున్నాయి,
దాన్ని రక్షించే నాదుడే లేడు అనేసి. ఏంటది? అధికారంలో ఉండేది మీరు ఇక్కడ కార్పొరేషన్లో, మీ కార్పొరేటర్లు ఎందుకు అలా గగ్గోలు పెట్టారు? కార్పొరేషన్లో అధికారం ఉన్న ఎప్పుడైతే అధికార పార్టీ ఎదింది, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది, దాంట్లో ఉన్నటువంటి నాయకులు కబ్జాలు చేస్తున్నారు. మా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కమిషనర్కు. కమిషనర్ అధికార పార్టీ వాళ్ళ నాయకుల ఒత్తిడికి తట్టుకోలేక యాక్షన్ తీసుకోలేక అన్నాడు. ఇప్పుడు కార్పొరేటర్లకు వేదిక ఏదైనా చెప్పాలంటే కౌన్సిల్ మీటింగ్. కౌన్సిల్ మీటింగ్లో జరిగేటువంటివన్నీ కూడా ప్రొజెక్ట్ చేసినారు, అక్కడ దృష్టికి తీసుకొని వచ్చినారు. మేయర్ కూడా కమిషనర్ చెప్పేటోడే కానీ కమిషనరే పంపించాలి కానీ సిబ్బందిని మేయర్ పంపించలేడు, మేయర్ ఎంటేసుకొని పోలేడు. కాబట్టి కమిషనరు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈరోజు అధికార పార్టీకి భయపడి ఎక్కడ ఏం జరుగుతుందనే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. దిష్టిబొమ్మలో ఉండిపోయారా? దిష్టిబొమ్మ అనేది కాదు, మేయర్కు అధికారము డైరెక్ట్ ఎప్పుడు ఆయనకు పవర్స్ ఉండవు. ఆయన ఎంతసేపు పవర్ ఉంటుందా? పవర్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. పవర్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి పైనుంచి. ఇప్పుడు వీళ్ళకు పక్కన మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యేలు, మంత్రి, వాళ్ళ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మేయర్ అనుకుంటే కమిషనర్ మార్చలేడు కదా, గవర్నమెంట్ అనుకుంటే మారుస్తుంది. మేయర్గా ఉన్నప్పుడు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ మేయర్కు ఉంటాయన్నమాట. రాజ్యాంగంలో కల్పించిన హక్కులు పార్టీ అధికారంలో ఉంటేనే ఉంటాయి, ఉన్నప్పుడు ఆ హక్కులు ఉపయోగించుకోవచ్చు, లేనప్పుడు ఆ హక్కులు ఉపయోగించవచ్చు. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఒకవేళ తన మాట వినని పక్షంలో వ్యతిరేకంగా జరుగుతుంటే కోర్టును ఆశ్రయించు చట్టాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటన్నింటినీ పెట్టుకొని భూములు కబ్జా చేసేస్తున్నారని అడగడం ఏంటి అసలు? కార్పొరేటర్లు మేయర్ అని లేదు, భూములు కబ్జా కార్పొరేటర్లు చేస్తున్నారు, మేయర్ చేతులు ఎత్తి కూర్చున్నారు కదా. కార్పొరేటర్లు కంప్లైంట్ చేసినారు అక్కడ, అప్పుడు కమిషనర్ చెప్తారు దాన్ని చూసి యాక్షన్ తీసుకోండి అని చెప్పినారు. ఇంకా కమిషనర్ మూవ్ కావాలి. మేయర్ ఎంతసేపు చెప్పేంత వరకు, ఇన్సిస్ట్ చేసేంత వరకు, డైరెక్ట్ యాక్షన్లో దిగాల్సింది కమిషనర్. నాన్ అఫిషియల్ ఎప్పుడైనా సరే అట్లా టౌన్లో పోయి అట్లా చోటు పోయి తొలగించనిపోతే గలాట్ అవుతుంది. భూ కబ్జాలకు చేస్తున్న అధికారులు స్పందించడం లేదు. అది పక్కన పెడితే సి క్యాంప్ సర్కిల్లో నట్టిన రోడ్డున కాంప్లెక్స్లు కడుతున్నారు, అక్కడ దాని మీద ఎవరు స్పందించలేదు. మేయర్ నేను చేతులు ఎత్తేసాను బాబు, నేనైతే ఏం చేయలేని చేతులు ఎత్తాడు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మేము కంప్లైంట్ చేయడమే, కనీసం ఒక ఆందోళన చేయడము. కలెక్టర్ కంప్లైంట్ చేసినాము, తర్వాత కమిషనర్కి చేసినాము. మేము నెక్స్ట్ కోర్టులో మూవ్ కావాలని అనుకున్నాం. ఆందోళన చేసే ఎప్పుడు అంటే కాంప్లెక్స్ అంతా పూర్తయి ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కాంప్లెక్స్ కట్టడం లేదు, బంకులు వేసుకున్నారు. ఎక్కడైనా కూడా ఫస్ట్ కొట్టాలతో తయారవుతాయి. ఆ కొట్టాలు మళ్ళా పైన పైకప్పుల వరకు వస్తే మళ్ళీ చుట్టూ గోడలు లేపి బౌంతులు లేపేస్తారు అనమాట. అది స్టార్టింగ్ ఉంటుంది అనమాట. ఏదైనా కూడా కాలు పెట్టడానికి చోటు ఇస్తే మొత్తం మనిషి దూరిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అది స్టార్ట్ అయింది అక్కడ. మరి ఏం చేస్తున్నారు మీరు? ప్రభుత్వం అంటే జిల్లా అధ్యక్షునిగా మేము ఎంతసేపు గవర్నమెంట్కి చెప్పడము, గవర్నమెంట్ మీద డిమాండ్ చేయడం ఉంటుంది తప్ప మేము పోయి పీకేయడం లేం కదా. పీకేస్తే ఒక ఉద్యమం, ఒక ఆందోళన, ప్రతిపక్ష పార్టీ నేతగా ఒక ఆందోళన. చాలా సమస్యలు ఉండే, ఆందోళన చేయాల్సి ఉంటాయి, రైతు సమస్యలు ఉన్నాయి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అది గవర్నమెంట్ బాధ్యత. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీకు లేదా? గవర్నమెంట్ ఇది. ప్రతిపక్ష నాయకుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాడు, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేంత వరకే కానీ దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇది. వ్యవస్థ అంతా ఉండేది గవర్నమెంట్ దగ్గర. ఇప్పుడు కమిషనర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ గవర్నమెంట్ బాధ్యత. ఎప్పుడైనా ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకంటే అది అపోజిషన్ పార్టీ వాళ్ళదో ఇంకొకరితో కాదు, వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వస్తారు. రక్షించాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. ఇంకా వాళ్ళే దొంగతనం చేస్తుంటే ఏం చేయాలి? ఇప్పుడు మీ కార్యకర్తల పైన ఇటీవల దాడులు జరిగాయి అంటున్నారు, మీరు వెళ్ళి పరామర్శించారు. టీడీపీ అయితే అది మాకు సంబంధం లేదు, మేము చేసిన దాడులు కాదు, అలాంటి రాజకీయాలు మేము చేయమంటున్నారు. మరి మీ కార్యకర్తలపై దాడి చేసింది ఎవరు? దాడి చేసిన వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళని మేము తీసుకొని అరెస్ట్ చేసినారు. ఇంకొక మా కార్పొరేటర్ ఇంటికాడ పోయి తాగిపోయి వాగ్వాదం చేసిన దాని మీద కేసు రిజిస్టర్ చేసినారు. దాడి చేసినట్టు పట్టుకున్నారు కూడా. దాని మీద గట్టిగా చెప్పినాం, మీరు కనుక దీంట్లో యాక్షన్ తీసుకోకుంటే మా కార్యాచరణ మేము మొదలు పెట్టాల్సి వస్తుందని చెప్పినాం. అంటే మీరు స్పందించినారు, రియాక్షన్ వచ్చింది. ఓకే, అధికారంలోకి వచ్చింటే గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేయడానికి శక్తివంతంగా కృషి చేస్తానని నేను భుజానికి ఎత్తుకుంటే చంద్రబాబు గారు చెప్పారు కదా. మరి ఇప్పటివరకు దాని
ఊసి ఏమైంది, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు దానిపైన ఎలాంటి పోరాటం చేయబోతున్నారు మీరు? అంటే వాళ్ళకు వస్తానే మనం కడతావా లేదా అనేది కాదు, దానికి కొంత టైం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద తెలంగాణ గవర్నమెంట్ కూడా కలిసి రావాలి. ఇద్దరు శిష్యులు గురు శిష్యులే కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు ఏదన్నా ఆయన ఇన్సిస్ట్ తీసుకొని చేస్తే మాట నిలబెట్టుకుంటే చూస్తాము, లేదంటే దాని మీద మళ్ళీ మేము ఉద్యమం చేయడానికి కూడా ముందరకు వస్తాం. ఓకే, కర్నూలుకి తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీళ్ళు, తుంగభద్ర నీళ్ళని ఒక వరద అనమాట. ఇక్కడ హెచ్ఎల్సి ఎల్ఎల్సి ఇవన్నీ ఉన్నాయి కదా మీకు. ఇది గత ఆగస్టు 10 కానీ 11 అనుకుంటాను, 19వ గేట్ తెగిపోయింది, కొట్టుకుపోయింది, వరదలో కొట్టుకుపోయింది. చాలా మంది ఇరిగేషన్ మినిస్టర్, గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్లు అందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు కనీసం మీరు ఎందుకు అక్కడ వెళ్ళి పర్యవేక్షించలేదు? అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు నేను కాదు. ఓకే, నేను వచ్చి అంతే అప్పుడు ఆ వర్షాల వరదలు వచ్చినప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఆమె సత్యనారాయణ అన్నారు. అప్పుడు నేను లేను. మా పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి వీళ్ళందరూ పోయి వచ్చినారు. ఇంకా జిల్లా అధ్యక్ష బాధ్యతలే మీకు ఇచ్చారు. 2029కి మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏ నియోజకవర్గం కూడా కేటాయించలేదన్నమాట. చివరి నిమిషంలో అంతా తూచంటే ఏం పరిస్థితి మీదే? జిల్లా అధ్యక్షునికి అన్ని నియోజకవర్గాలలో ఇది ఏది అడిగినా ఇవ్వాల్సిందే. ఏది అడిగినా ఇవ్వాల్సిందే. మరి మీరు ఏది అడగబోతున్నారు? కర్నూలు అడుగుతారు. గతంలో ఎస్వి సుబ్బారెడ్డి గారు మీ నాన్నగారు ఉన్నప్పుడు ఏ పార్టీ కష్టాల్లో ఉన్నా కూడా ఎవరు అవతల ఒక పెద్ద కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అట్లా నిలబడినప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారిని వచ్చి రిక్వెస్ట్ చేసుకొని ఆయన కాదన్నా బలవంతంగానైనా తీసుకొని నిలబెట్టేవాళ్ళు ఉంటారు. అంత డిమాండ్ ఉంది ఎస్వి కుటుంబానికి అప్పట్లో. మీరు వస్తేనే గెలుస్తాం అనేంత డిమాండ్. అలాంటి కుటుంబం ఈరోజు ఒక నియోజకవర్గ టికెట్ కోసము ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎదురు చూడటం లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆల్రెడీ. ఈ ఎలక్షన్ల కంటే ముందే చెప్పినాడు, నెక్స్ట్ నువ్వే కంటెస్ట్ చేస్తావన్నా, డెఫినెట్గా నువ్వు ఉంటావు, వెరిఫికేషన్ అవుతుంది, నువ్వు దాంట్లో పోటీ చేస్తావు, లేకుంటే నీకైతే సీట్ కంపల్సరీ ఉంటుంది, నువ్వు నెక్స్ట్ ఎలక్షన్ 29లో పోటీలు ఉంటావని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మీకు నమ్మకం ఉందా? ఉంది. గత ఎన్నికల్లో మీకు కాకపోయినా మీ శ్రీమతి విజయ మనోహరి గారికి పక్కా సీటు కేటాయిస్తారనైతే పార్టీలు కూడా చర్చలు జరిగాయి, మాట్లాడారు. కానీ టికెట్ విషయంలో లాస్ట్ వరకు నానబెట్టి ఇద్దరికి మొండి చేయి చూపించేశారు. మీ కుటుంబంలో మీ సోదరి ట్రై చేశారు పత్తికొండకి, మీరు పత్తికొండ లేదా కర్నూలు అని 2 ట్రై చేశారు. మీ కుటుంబానికే గుండుసునా పెట్టేశారు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటారు లేదు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వలేదు, మాకు మీకు టికెట్ కంపల్సరీ అని ఇవ్వలేదు. మేము అడుగుతా వచ్చాను తప్ప ఆయన ఏ రోజు ఓపెన్ కాలేదు, మీకు టికెట్ ఇస్తున్నానని చెప్పలేదు. ఆయన ఆ రోజు నుంచి కూడా మైనార్టీ అనేది ఒకటి ఉంది కదన్నా అని చెప్తానే వస్తున్నాడు. ఒక మాట ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యంగా 99% ఏదో 1% ఎక్కడైనా ఇన్విటబుల్ సిచ్యువేషన్ అంటే చెప్పలేం. కానీ లేదంటే మాట చెప్పినా అంటే మాకు అప్పుడు 14లో కూడా నాకు కర్నూలు టికెటే కావాలని అడిగినాను. ఫస్ట్ ఆయన పత్తికొండ ఉండమన్నాడు, వదిలేనా కర్నూలు ఉంటా అంటే ఓకే అన్నాడు. తర్వాత కొంతమంది మైనార్టీస్ పోయి మాకు మైనార్టీకి ఏమంటే లేదు, ఈసారి మోహన్ రెడ్డి నాకు మాట ఇచ్చాను కాబట్టి ఆయనకే టికెట్ ఇస్తాను, నెక్స్ట్ కావాలంటే మీరు చూద్దామని చెప్పిన. 2014లో ఆయన అంత నమ్మకంగా ఇచ్చిన మాట ప్రకారం మీకు టికెట్ ఇచ్చినా మీరు ఆయన ఆ రోజు పంగనాలు పెట్టారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో ఎస్వి మోహన్ రెడ్డి గారి పైన పూర్తి స్థాయిలో నమ్మకం లేదు, ఎక్కడో ఒక మూల ఒక అనుమానం ఉంది అనేది అయితే కనిపిస్తుంటుంది. ఆ రోజు సిచ్యువేషన్ ఎటువంటి సిచ్యువేషన్లో పోయినామో ఆయనకు చెప్పడం జరిగింది, ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. తర్వాత ఆయన వివిధ రకాలుగా అక్కడ అనంతపూర్ కానీ ఇట్లాంటి అన్నీ పెట్టినారు. ఆయన పక్కన పెట్టామని ఎవరు చెప్పినారు? ఎప్పుడు నుండే కలుస్తుంటే మాట్లాడుతుంటే ఇక్కడ వచ్చినప్పుడు కూడా మోహన్ ద గ్రేట్ అని పలకరిస్తుండే, అందరికంటే బాగానే విలువిస్తుండే. ఇంకా ఆయన ముఖ్యమంత్రి, ఆయన బిజీ, మనం పోయి ఏ పదవి అడిగింది లేదు, ఆయనను కావాలని ఎప్పుడు కోరింది లేదు. మనం అంతా ఒకటే టికెట్ అడగాలనుకున్నాము. మధ్యలో అడిగినారు నాకు రామకృష్ణ అడిగారు, ఏదన్నా అందా చైర్మన్ ఏదన్నా కావాలని అనుకుంటున్నావా అనేది. అంటే అప్పుడు చైర్మన్స్ను ఇచ్చేటప్పుడు నాకు చైర్మన్ వద్దు, ఏదైనా అవకాశం వస్తే పోటీ చేస్తాను, నాకు చైర్మన్ పోస్ట్ వద్దు, ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసి వచ్చినాను, మళ్ళీ చైర్మన్ కూడా వద్దని చెప్పినాను. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ మీకోసం అడుగుతున్నారా, మీ భార్య విజయ మనోహరి గారి కోసం అడుగుతున్నారు? ఇంట్లో గలాట పెట్టేటప్పుడు 3 పిల్లల మీద గలాట ఆయన ఎవరికి ఇచ్చినా ఒకటే. ఓకే, అయితే ఇక్కడ సోషల్ మీడియాలో తీసుకుంటే, ఇతర ప్రజల్లో కాదు, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తీసుకుంటే మీకన్నా విజయ మనోహర్ గారికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందంటారు. ఒక్కసారి ఒక వీడియో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మిలియన్స్లో వ్యూస్ వెళ్ళిపోతున్నాయంట. మీకు లేని గుర్తింపు విజయ మనోహర్ గారికి ఎలా వచ్చిందంటారు? అది నేను గర్వంగానే ఫీల్ అవుతాను. అంతేనంటారా? ఐ ప్రౌడ్ ఫీల్.
ఐ ఫీల్ 2029లో ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? కర్నూలు నుంచే పోటీ చేస్తాం. ఎవరు పోటీ చేయబోతున్నారు? విజయ్ మనోహర్ గారు, ఎస్వి మోహన్ రెడ్డి గారు? ఆయన ఎవరిని నిలవడం అంటే వాళ్ళు నిలవడం. సెకీ ఒప్పందము, ఈ అదాని ఇష్యూ పైన మీ కామెంట్ ఏంటి అసలు? సెకీ ఒప్పందంలో సెకీ అనేది మీరే చెప్తున్నారు, అది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకున్నాం. అంతకుముందు 4 రూపాయలు 5 రూపాయలకు కొన్నటువంటి కరెంటును ₹2.49 కొన్నాడు. దాంట్లో ఆదానికి ఈయనకు డైరెక్ట్ కనెక్షన్ ఎట్లా వస్తుంది? సెకీకి వాళ్ళకి ఏదన్నా లోపాయికారంగా ఉంటే మాకు తెలియదు, కానీ సెకీ ఆదాని వాళ్ళ అగ్రిమెంట్ డిఫరెంట్. ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థతో అగ్రిమెంటు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కూడా లంచాలు ఇస్తారా? అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా రాస్తున్నారంటే ప్రజలంతా అమాయకంగా లేరు. ఈరోజు నేను చెప్పినట్టే వాళ్ళు చెప్తున్నారు. సరే, వాళ్ళు కామన్ సెన్స్తో రాశారా లేదని పక్కన పెడితే, మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆరోపిస్తారు కదా, సెకీ దసరాపై నేను సంతకం చేయలేదు, నా డిజిటల్ సంతకం కూడా వాళ్ళే చేసుకున్నట్లున్నారు, అర్ధరాత్రి నన్ను లేపు సంతకం పెట్టమంటే నేను పెట్టనన్నాను. ఆయన నిన్న కూడా ఆయన మాట్లాడేది నేను, ఏ మినిస్టర్ అయినా ఫార్వర్డ్ చేస్తాడు, అంతేగాని ఇప్పుడు మేము సంతకం పెట్టి ఫార్వర్డ్ టు సీఎం అంటాము, లేదంటే క్యాబినెట్ అంటాము, అంతేగాని మేమే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టలేదు, అది గవర్నమెంట్ అఫీషియల్స్ తీసుకుంటారు, అది నేను ఫార్వర్డ్ చేసినాము, క్యాబినెట్లో నిర్ణయం చేసినారు అని చెప్పినారు. ఈరోజు పార్టీలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి పార్టీ వదిలిపెట్టిపోయినాక ఇంకో రకంగా మాట్లాడతారు. అంటే ఇదంతా పొలిటికల్ పక్క అడ్వాంటేజ్ కోసం కావచ్చు, బయటకు వచ్చేవాడు కాబట్టి సరిపోక మాట్లాడడం. వైఎస్ షర్మిల గారు సొంత సోదరు వైఎస్ షర్మిల గారు కూడా సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు కదా. చేద్దామండి, మేమే వద్దని లేదు కదా. సిబిఐ కాకుంటే ఈడీతో సిబిఐతో లేకుంటే రాతో కూడా పెట్టించినా ఇబ్బంది లేదు దాంట్లో. ఎందుకంటే వీఆర్ క్లియర్. ఏదన్నా అంటే కనుక అగ్రిమెంట్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెకీ అన్నప్పుడు దీనికి ఆదానికి ఏం సంబంధం వస్తుంది? ఆదాని వాళ్ళు చూసుకోవాలి. అందులో పక్క 4 రూపాయలు 5 రూపాయలకు చంద్రబాబు నాయుడు కొన్నప్పుడు రాని కామెంట్ ₹2.49 కొంటే ఆ రోజు గవర్నమెంట్కి చాలా డబ్బులు మిగిలిచ్చినారని అన్ని పేపర్లు రాసినాయి. ₹249 అంటే అంతకుముందు ఇంత తక్కువ రేటుకు స్టేట్ గవర్నమెంట్లో ఎప్పుడు కరెంటు కొనలే. అది 25 సంవత్సరాల వరకు సేమ్ రేటు, వితౌట్ ట్రాన్స్మిషన్ లాస్, కాస్ట్ లేకుండా. అదేది ఇక్కడ డోర్ డెలివరీ ఇస్తే 249. అది రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఆ రేటుకి ఎప్పుడు కరెంటు కొనలే. ఒక పార్టీ నాయకుడిగా చెప్పండి, అంటే పక్క జిల్లా గురించి అడగబోతున్నాను. పార్టీ నాయకుడిగా కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు 165 కోట్లు బొక్కేశారు అనేది ఈరోజు వస్తున్న బయటకు వస్తుంది. దానికి శాంక్షన్ చేసింది ఎంత? 160 కోట్లు. అంటే 160 కోట్లు బిల్లు తీసుకొని చెక్కు రాసుకోనికి సొంత డబ్బులా? ఆడేదన్నా ఎవడన్నా పని చేసి ఉంటారు, ఒకవేళ ఏదన్నా పనిలో ఎవడన్నా ఆడు కాంట్రాక్టర్ 5-10 మిగిలించుకుంటాడు, ఆ 5-10కి కక్కుర్తి పడాల్సినంత అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. అంతే, అటువంటి వర్కుల్లో ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ కాంట్రాక్టర్కి ఏదన్నా వాడు లాభం పొందిండొచ్చు, వర్కులు ఏదన్నా కొద్దిగా తేడా అటు ఇటు చెప్పలేం, కానీ 160 కోట్లు శాంక్షన్ అయితే 160 కోట్లు బొక్కేశాడంటే ఎట్లా సాధ్యం? అది జిల్లా అధ్యక్షుడిగా కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా పార్టీ నాయకుడిగా చెప్పండి, మీ మేనకోడలు అఖిల ప్రియ గారు విజయ డైరీలోకి వెళ్ళి మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీలో కూర్చొని ఫోన్లో మాట్లాడారు, మేనమామగా మాట్లాడుతున్నావా చైర్మన్గా మాట్లాడుతున్నావా అని గట్టిగా మాట్లాడారు. ఎలా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టకుండా జగన్ గారి ఫోటో ఎలా పెడతారంటూ ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా కాలువలో పడేశారంటూ రాద్ధాంతం చేశారు. అక్కడ దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఎన్టీఆర్ విగ్రహాన్ని పడేయలేదు, అక్కడ స్టోన్ ఎప్పుడో పెట్టినారో ఆ స్టోన్ ఆడ పక్కన పడింది, కాలువలో లేదు, అది ఆ చెట్లలో ఉన్నది అంతే. ఆ స్టోన్ ఒకటే, ఆ స్టోన్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్టీ రామారావు విగ్రహం పెట్టియాలి, అప్పుడు దానికి అమౌంట్ శాంక్షన్ చేసినాడని దానికి డేట్ ఫిక్స్ చేసినాడు. ఆ విగ్రహం కూడా తయారు చేసి అది కూడా కట్టించినారు. అప్పుడు ఈమె పోయి ఏదో చేసింది. కానీ ఎవరైనా సరే, ఒక అఖిలప్రియ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే ఎవరి చైర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ చైర్లో కూర్చోకూడదు. ఒకవేళ ఆఫీసర్లు ఆఫర్ చేయొచ్చు. మేము చాలా ఎప్పుడైనా స్కూళ్ళకు, గవర్నమెంట్ స్కూళ్ళకు, కాలేజీలకు పోయినప్పుడు ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్ ఆఫర్ చేస్తారు, కూర్చోము. ఎందుకంటే ఎవరి సీటు వాళ్ళదే. ఎక్కడైనా జిల్లా పరిషత్ పోయినప్పుడు కూడా అప్పుడు వెంకటరాముడు ఉన్నప్పుడు మా కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈడ కూర్చుంది అన్న అంటుండే, అంటే వద్దు నువ్వే కూర్చోడా, అది ఎవరి సీటు వాళ్ళదే లేదని చెప్తా. అంటే ఎవరి సీటుకైనా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఇవ్వాలి, అదైతే తప్పు. మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? పార్టీలో కంటిన్యూ అవుతాము, రేపు పోటీ చేస్తాము, గవర్నమెంట్ వస్తుంది, మంచి పొజిషన్ పోతామని
నమ్మకం. 2029లో పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పార్టీ అభ్యర్థుల విజయం కోసమే కృషి చేస్తారా? ఇవ్వకుండా పోయే ప్రసక్తి లేదు. ఇవ్వకుంటే మోహన్ రెడ్డి అన్న మనోడేలే అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నచ్చ చెప్పేసి అన్న ఈసారి పని చేసుకో గవర్నమెంట్ వస్తుందని చేస్తామని నచ్చ చెప్పితే ఆ ఛాన్సే లేదు. ఓకే, అంత కాన్ఫిడెన్స్ ఉన్నారా? అంత కాన్ఫిడెంట్ కన్నా నాకు టికెట్ ఇవ్వకపోతే ఏదో ఉంది, ఏం లేదు. మన కాన్ఫిడెంట్ చెప్పట్లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పని చేస్తాను పార్టీ కోసం. ఇవ్వకుండా పార్టీకి పని చేయాల్సిందే. లాస్ట్ టైం చేశాను, ఓకే, ఎప్పుడైనా చేయాల్సింది. కానీ 110% ఇస్తాడని నమ్మకం ఉంది. ఆయన మాట తప్పే మనిషి కూడా కాదు. ఓకే, ఇది ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 2029లో తమ నాయకుడు మాట తప్పడు, మడమ తిప్పడు. ఖచ్చితంగా తనకు కానీ తన శ్రీమతికి ఎవరికో టికెట్ ఇస్తారు. ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసమే పని చేస్తానంటున్నారు. ఇది రికార్డ్ అయింది ఇక్కడ. చూద్దాం 2029లో ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది అప్పుడు చూద్దాం మనము. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.